లక్ష్యం యువకుల్ని రెచ్చగొట్టడం కాదు, హక్కున చేర్చుకుంటాం, వారికి ఆసరాగా ఉంటాం, ఆదుకుంటాం. స్వేచ్ఛాయుత తెలంగాణలో ఆత్మగౌరవంతో బతికే ఏర్పాట్లు చేస్తాం. యువతే దేశానికి భవిష్యత్ అంటూ కూనిరాగాలు తీయటం కాదు, చిత్తశుద్ధితో వారికి మెరుగైన జీవితానికి బాటలు వేస్తాం. ఇది మా వాగ్దానం మాత్రమే కాదు, ఇది మా విధానం. గత ప్రభుత్వం చేసిన పనులతో యువతలో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. వారు భవిష్యత్తుపై ఆశను కోల్పోయారు. వారి భవిష్యత్తుకు మేము గ్యారంటీ ఇచ్చాం. అందుకే రాష్ట్రంలోని యువత మొత్తం మా వెనక నిలిచింది, మమ్మల్ని గెలిపించింది. ఈ నిజం మాకు తెలుసు కాబట్టి బాధ్యతగా ఉంటాం. చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నియామకాల విషయంలో జాబ్ క్యాలెండర్ తయారు చేసే ప్రక్రియని ప్రారంభించాం. మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం. దాదాపు 15,000 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అతి త్వరలో పూర్తి చేసి నియామక పత్రాలు ఇవ్వబోతున్నాం. ఇప్పటికే నోటిఫికేషన్లో చేర్చినవి కాకుండా అదనంగా 64 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది. 10 సంవత్సరాలు పాలించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా నియామకం చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరైన దారిలో నిరుద్యోగ యువత ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పనిచేయటానికి ప్రక్షాళన చేయటం జరిగింది. టీఎస్పీఎస్సీ తన కర్తవ్యాన్ని నిర్వహించడానికి అవసరమైన 40 కోట్ల రూపాయలు ఆర్థిక వనరుల్ని, అదనపు సిబ్బందిని ఇప్పటికే మంజూరు చేశాం. కార్మిక సంక్షేమం. తెలంగాణ రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది. సంఘటిత కార్మికులకి, అసంఘటిత కార్మికులకి అందించే సాయాన్ని మరింత పకడ్బందీగా అందుబాటులో ఉంచుతాం. నిబంధనలు సరళీకరించడం ద్వారా ఎక్కువ మంది లాభం చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మా ప్రభుత్వం గిగ్ వర్కర్ల సంక్షేమానికి కూడా పునాదులు వేసింది. గిగ్ వర్కర్ అంటే ఒక తాత్కాలిక ఉద్యోగం లాంటి వాడు. సాంప్రదాయ ఉద్యోగుల వలె కాకుండా గిగ్ ఎకానమీ కార్మికులకి పూర్తి సమయ ఉద్యోగికి ఉండే భద్రత, ప్రోత్సాహకాలు మరియు ఉద్యోగ ప్రయోజనాలు ఉండవు. వారికి ఏదైనా ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. అందుకే మా ప్రభుత్వం ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఈ సామాజిక భద్రతా స్కీమ్ కింద 5 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకాన్ని వర్తింపజేస్తూ డిసెంబర్ 30, 2023 ఉత్తర్వులు జారీ చేశాం.